జై హింద్, భారత్ మాతాకి జై. ఇప్పుడు ఈ వీడియో మొత్తం చూడు బాబాయ్. తరుణ్ కుమార్ ఢిల్లీలో ఉత్తమ్ నగర్లో వాటర్ బిలియన్తో స్టార్ట్ అయిన గొడవ ఒకళ్ళని చంపేదాకా వెళ్ళింది. చనిపోయిన వాడు తరుణ్ కుమార్ SC/ST అండ్ చంపిన వాళ్ళు ముస్లిమ్స్. ఇక్కడ ముస్లిమ్స్ చేసింది చాలా పెద్ద తప్పు. చిన్న గొడవతో పోయేదానికి రంజాన్ మాసంలో ఒకళ్ళని చంపేదాకా వెళ్ళారంటే వాళ్ళు చాలా పెద్ద తప్పు చేశారు. పోలీసులు ఏమంటున్నారంటే ఈ రెండు ఫ్యామిలీస్కి ఫస్ట్ నుంచి గొడవలు ఉన్నాయంట. వాట్ ఎవర్ ఇట్ ఈస్, తప్పు చేసిన వారికి శిక్ష పడాల్సిందే. సో పోలీసులు అరెస్ట్ చేశారు. బుల్డోజర్ తీసుకొచ్చి వాళ్ళ ఇల్లు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అని చెప్పేసి కూల్చేశారు. సోషల్ మీడియాలో RSS, బజరంగ్ దళ్, VHP లాంటి హిందూ సంఘాలు ఛాన్స్ దొరికింది కదా అని మొత్తం కమ్యూనిటీని అమ్మన బూతులు తిడుతున్నారు. ఎక్కడ చూసినా మాకు యోగి ఆదిత్యనాథ్ సీఎం కావాలంటున్నారు. బుల్డోజర్ జస్టిసే కరెక్ట్ అంటున్నారు. ఈ రోజు ఈ ఇష్యూని వీళ్ళు హిందూ ముస్లిం మత ఘర్షణల వరకు తీసుకెళ్లారు. లలిత్ శర్మ అని హిందూ రక్షాదళ్ మెంబర్ ఈ రంజాన్ పండుగకి ముస్లింల బ్లడ్తో హోలీ ఆడతారంట. సో వైలెన్స్కి పిలుపునిస్తున్నాడు. ఆబ్వియస్లీ ఎవరు అరెస్ట్ చేయరు, తెలిసిన విషయం అది మీకు. సో ఇది కరెంట్ పరిస్థితి. సో తప్పు చేసిన వాడు ముస్లిం కాబట్టి ఈ బీజేపీ హిందువులంతా ఒకచోట చేరి రచ్చ చేస్తున్నారు. ఇప్పుడు March 4th అదే హోలీ రోజు యూపీ లక్నోలో సూరజ్ గౌతమ్ అనే వ్యక్తిని కేవలం హ్యాపీ హోలీ అని విష్ చేసినందుకు పక్కింటి వాళ్ళు చంపేశారు. ఇక్కడ చనిపోయిన వాడు హిందువు SC/ST, కానీ ఈసారి చంపిన వాళ్ళు బ్రాహ్మిన్స్. ఇది జరిగింది March 4th, కానీ ఇప్పటి వరకు చాలా మందికి తెలియదు. మన దగ్గర బొచ్చెడు న్యూస్ ఛానల్స్ అండ్ న్యూస్ పేపర్స్ ఉన్నాయి, కానీ నేను ఈ వీడియో షూట్ చేసే టైంకి నేను గూగుల్ చేస్తే నాకు 2 లింక్స్ దొరికాయి. ఈ ఘటన ఎక్కడ న్యూస్లో లేదు, సోషల్ మీడియా అవుట్రేజ్ లేదు. తరుణ్ కుమార్ కేసులో చంపిన వాళ్ళు ముస్లిమ్స్ కాబట్టి సోషల్ మీడియాలో ఫుల్ అవుట్రేజ్, యాంటీ ముస్లిం స్లోగన్స్. కానీ ఇక్కడ చంపిన వాడు హిందూ కాబట్టి అసలు ఏమీ లేదు, ఎవరికి తెలీదు. ఇక్కడ కూడా మోహిత్ తివారీని అరెస్ట్ చేశారు, కానీ ఎక్కడైనా మీకు ఇది న్యూస్లో కనిపిస్తుందా? అయిపోయింది అనుకున్నావా? ఇంకోటి ఉంది. ఇందాక మనం తరుణ్ కుమార్ కేసు చెప్పుకున్నాం కదా, యాజ్ ఇట్ ఈస్ జస్ట్ సీన్ రివర్స్ అనమాట. సేమ్ హోలీ రోజు గాజీపూర్లో ఒక విలేజ్లో ఈసారి చనిపోయిన వాడు ముస్లిం, చంపిన వాడు హిందువు. ఇక్కడ కూడా సేమ్ ఇష్యూ. రెండు ఫ్యామిలీల మధ్య గొడవలు ఉన్నాయంట. హోలీ రోజు గొడవ జరిగింది అండ్ ఆ రోజు ముస్లిం ఫ్యామిలీ హిందూ ఫ్యామిలీ ఇంటికి వెళ్ళి క్షమాపణ చెప్పారంట. అయినా కానీ స్కెచ్ వేసి 60 సంవత్సరాల ఆస్ మొహమ్మద్ని షూట్ చేశారు. చంపిన వాళ్ళు ట్వింకిల్ పాండే అండ్ అరవింద్ పాండే. అండ్ ఈ న్యూస్ కూడా మీకు ఎక్కడా కనిపించదు. ఎందుకని? ఈ రోజు తరుణ్ కుమార్ కేసులో ఢిల్లీ ఉత్తమ్ నగర్లో సిచ్యువేషన్ హిందూ ముస్లింల మత ఘర్షణ వరకు వెళ్ళిపోయింది. కానీ మిగతా 2 కేసెస్లో ఎందుకంత అవుట్రేజ్ లేదు? చంపినవాడు హిందువనా? అండ్ మీరు నోటీస్ చేయాల్సింది ఏంటంటే మిగతా 2 కేసెస్లో ఎక్కడా కూడా బుల్డోజర్ జస్టిస్ లేదు. నా ఒకటే ప్రశ్న ఏంటంటే ఎందుకు?